హలో అండి, నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన బ్లాగ్. ఎలా ఉన్నారు? ఈరోజు వినాయక చతుర్థి 5th డే. సో ఈరోజు ప్రసాదం వచ్చేసి పూర్ణపు గర్జలు. ఎస్, న్యూగా ఉన్నది కదా, పూర్ణపు గర్జలు. సో దీనికి కావాల్సింది ఏంటంటే మనకి శనగపప్పు కావాలి, గోధుమ పిండి, ఇంకనేమో సోంపు, బెల్లం, ఇంతే. ఇవే ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ శనగపప్పు మంచిగా కడిగి నానబెట్టుకొని మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎట్లా అంటే కుక్కర్లో కాదు, నార్మల్ గిన్నెలో ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత అక్కడ ఉడికినాక అక్కడ వైట్గా వస్తుంది కదా, పొంగులో ఉంటుంది. అది నేను తీసేస్తాను, నాకు ఎందుకో నచ్చది. అది మంచిది కూడా కాదు అని అంటారు, మరి నాకు తెలీదు. నేనైతే తీసేస్తాను. అది తీసేసినాక అయ్యో, నేను ఫస్ట్ ఇది చెప్పాలా, ఈ రెసిపీ వచ్చేసి మనది కాదు. అంటే మేము తెలంగాణలో చాలా రేర్గా, తెలంగాణ అంటే హైదరాబాద్, నేను యాక్చువల్గా హైదరాబాద్లో ఇది అంతగా చేయరు. ఇదేంటంటే ఒకరోజు లాస్ట్ ఇయర్ నా ఫ్రెండ్ ఉందన్నమాట, తన పేరు విద్య. తన వినాయక ఎందుకో మేము డిస్కస్ చేస్తుంటే మేము ఇది వాళ్ళ గజ్జికాయలు అంటారనమాట. సో నేనేం చేసినాను, ఇంకా తన దగ్గర రెసిపీ తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ చేశాను. సో ఫస్ట్ ఇప్పుడు మనం చేయలేనమాట, నేను ఫస్ట్ డే చేయలేదనేసి 5th డే చేద్దాం అనుకున్నాను. సో ఏం లేదు, అది మనం శనగపప్పు అయితే ఉడుకుతుంది. సో మనము గోధుమ పిండి మంచిగా కలుపుకొని మెత్తగా కలుపుకొని దాన్ని రెస్ట్ చేయాలన్నాను. ఒక 15 minutes రెస్ట్ చేసేద్దాము. దాంతో అది ఇంకా ఉడుకుతుంది చూడండి. అది మొత్తం వాటర్ అంతా మొత్తం అయిపోయి ఉట్టి పప్పే ఉండాలన్నమాట, వాటర్ అంతా అయిపోవాలన్నమాట. అట్లా ఉడికినాక మనము బెల్లం తీసుకొని బెల్లంని మంచిగా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలా. సో ఇప్పుడు అది వేడిగా ఉంటుంది కదా, వాటర్ వెళ్ళిపోయింది చూడండి, అందులో ఈ బెల్లం అందులో వేసేసేయాలన్నమాట. ఆ వేడికి ఏమవుతుంది అనమాట, బెల్లం అనేది కరుగుతుంది అనమాట. కరిగినాక మనకి మిక్సీ పడతాం అనుకో, పూర్ణం చాలా మంచిగా వస్తుంది అనమాట. అందుకనే మంచిగా ఆ వేడి దాంట్లో పెట్టి కొంచెం మూసేసి అది ఆ వేడికి బెల్లం అనేది కరుగుతుంది అనమాట. కరిగినప్పుడు మనము 1 స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు ఎందుకంటే టేస్ట్ వస్తుంది, ప్లస్ డైజెషన్కి మంచిది అనమాట. ఇలాయచీ వేస్తారు, కానీ నాకు పూర్ణంలో ఇలాయచీ టేస్ట్ నచ్చది. ఓన్లీ సోంపు, బెల్లము, శనగపప్పు, ఈ 3 చూడండి. మిక్సీ పట్టేసినాకనే ఎంత బాగా అయిపోయింది, మెత్తగా అయిపోయింది చూడండి. బాగుంది కదా, ఇట్లా ఈ టెక్స్చర్లో రావాలన్నమాట మెత్తగా. ఎందుకంటే మనకి గర్జలు చేయనికే ఈజీ అవుతుంది అనమాట. మా స్టఫింగ్ వచ్చి పూర్ణం అనమాట. సో ఏంటి, చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకోవాలా. లైక్ పూరీకి చేస్తాం కదా, పూరీకి చేసే రౌండ్స్ చేస్తాం కదా మనము, ఆ రౌండ్స్లో తీసుకోవాలన్నమాట. అట్లా తీసుకొని పూర్ణము ఏమో పూరీలాగా చేసి, పూరీ చేసిన తర్వాత స్టఫింగ్ మాత్రము చెయ్యాలన్నమాట. చూడండి, నేను చేస్తాను చూడండి మీరు, మీకు ఈజీ ఉంటుంది, అంత టఫ్ ఏం కాదు. పూరి చేయడం వచ్చు కదండి, పూరి చేసిన తర్వాత అందులో స్టఫ్ చేసేస్తే అయిపోతుంది అనమాట. కానీ నిజంగా రియల్గా నేను ఫస్ట్ డే చేద్దాం అనుకున్నా, ఆ రోజు కాలేదు. ఈరోజు ఎందుకో 5th డే అంటే మళ్ళీ వినాయకుడికి తినాలనిపించిందేమో. లాస్ట్ ఇయర్ చేయలేదు, ఇయర్ చెయ్యాలనిపించి మళ్ళీ నాకు గుర్తు చేయించింది అనమాట. చూడండి, పూరి పిండి ఎలా పెట్టేసి దానిలో మిడిల్లో మనము అది పెట్టి పూర్ణం పెట్టేసి ఒక షేప్ లాగా, గర్జ షేప్ లాగా తీసుకోవాలన్నమాట. ఐ థింక్ నేను మంచిగానే చేస్తున్నా కదా. సో దానికి ఒక షేప్ వచ్చిన తర్వాత అక్కడ చిన్న ఫోల్డింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఫోల్డింగ్ లేకున్నా మనము అది గర్జది ఒకటి ఇట్లా స్పూన్కి చక్రం వస్తుంది చూడండి, దాంతో కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు నాకు ఇది నచ్చింది కాబట్టి, షేప్ ఇట్లా బాగా వస్తుంది కాబట్టి నేనైతే ఇట్లా చేసిన. ఇది టఫ్ అనిపిస్తే మీకు ఆ గర్జది కట్టర్ ఉంటుంది అన్నమాట, ఆ కట్టర్తో మీరు చేసుకోవచ్చు అనమాట. పూర్ణాల గర్జలు ఇవి. సో దాని తర్వాత నేను ఒక 5-6 చేసుకొని తర్వాత మనము వేడి నూనెలా దాన్ని డీప్ ఫ్రై చేయాలన్నమాట.
అప్పుడు మనకి రెడీ అయిపోతుంది అనమాట. నిజంగా నేను అనుకోలేదు తెలుసా నేను ఇది చేస్తాననేసి. లాస్ట్ ఇయర్ చేసిన, ఇయర్ చేయలేదనేసి వినాయకుడు అన్నాడేమో నాకు కావాలా అని అంటే నేను చేస్తున్నా. సో నాకు ఒక రెసిపీ వచ్చేసింది. థ్యాంక్ యూ విద్య. ఇది నేను నా యూట్యూబ్లో నేను పెడుతున్నందుకు థ్యాంక్ యూ, ఈ రెసిపీ చెప్పినందుకు. చూడండి నా సెకండ్ది కొంచెము పెద్దగా వచ్చేసింది, చిన్న నీట్గా రాలేదు. మడత పెట్టడం కూడా నాది కొంచెం లావ్ వచ్చింది. సో మీరు కొంచెము పిండి తక్కువ తీసుకొని పెట్టండి. నార్మల్గా అయితే నాకు తెలిస్తే మీకు కట్టర్తో చేస్తే ఈజీ అయిపోతుంది అనుకోండి. యాక్చువల్గా నాకు కట్టర్ దొరకలేదు, అందుకే నేను ఇట్లా చేస్తున్నాను. ఎందుకంటే చాలా రోజులైంది నేను చేసి. మళ్ళీ నూనెలో వేడిగా చేయాలన్నమాట. నూనె చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎట్లా చూడండి, అదిగో వేసాను చూడండి, ఒకటి వేసినాను. సో వేడిగా అయిపోయింది చాలానే. సో అన్నీ వేసేసి నేను మంచిగా వేడి తీసేసినాను. యాక్చువల్గా దీంతో మనము నార్త్ ఇండియన్స్ అదేంటి మోదక్ అని కూడా చేస్తారు కదా. ఇదే ఉంటుంది స్టఫింగ్, బెల్లమే ఉంటుంది ఇది, ఇంకా ప్లస్ కొబ్బరి ఉంటుంది అనుకుంటా. సో ఎక్కడ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ కానీ ఎక్కడో అక్కడ కలుస్తుంది అన్నమాట మనది. ఇది చేసినాను, ఒక 5 చేసుకున్నాను. ఎందుకంటే నేను పూజ చేసుకోవాలి. సో అవసరానికి 5 చేసుకున్నాను. తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను అది. సో ఫస్ట్ పూజ చేసుకొని 5th డే కాబట్టి నేను ఆ దేవుడిని కదిలిపించేసిన. కానీ నిమజ్జనం అయితే ఈరోజు చెయ్యను, నేను కదిపి పక్కన పెట్టేస్తా. ఎందుకంటే మా అబ్బాయి అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు. అతను వచ్చినాక హీ స్టడీయింగ్ 11th అనమాట. ఆయన వచ్చిన తర్వాతనే మనము ట్యాంక్ బండ్కి వెళ్ళేసి నిమజ్జనం చేద్దాము. సో ఆయన కోసం వెయిటింగ్. ఈరోజు నైట్ వచ్చేస్తాడు. సో మేము రేపు నిమజ్జనం చేస్తాము. సో నా 5th డే పూజ కంప్లీటెడ్. చూడండి మా వినాయకుడిని.